హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సప్త శనివారాల వ్రతం వీక్ 6 పూజ అయితే కంప్లీట్ అయింది. చాలా అంటే చాలా బాగా అయింది అనమాట. సో లాస్ట్ వీక్ నేను రీల్ పోస్ట్ చేశాను, జస్ట్ షార్ట్ పోస్ట్ చేశాను వీక్ 5ది. బట్ చాలా మంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేశారనమాట. అంటే పూజా విధానం ఏంటి, పిండి దీపాలు ఎలా చేసుకోవాలి, అండ్ ఏమేమి నైవేద్యానికి పెట్టాలి అని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేశారు. సో వాళ్ళకి నేను రిప్లై ఇచ్చాను. నేను లాంగ్ వీడియో తీసుకోలేదు, జస్ట్ షార్ట్ మాత్రమే తీసుకున్నాను. సో నెక్స్ట్ వీక్ పూజ చేసినప్పుడు నేను లాంగ్ వీడియో తీసుకొని మీకు ఖచ్చితంగా లింక్ పంపిస్తాను అని చెప్పేసి చెప్పాను అనమాట. సో నేను ఎలా చేసుకుంటాను అని చెప్పేసి, సప్త శనివారాల వ్రతం నేను ఎలా చేసుకుంటాను అని చెప్పేసి నేను చూపిస్తాను. అండ్ ఇది కొంతమంది ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ నేను చూసిన వీడియోలో, నేను విన్న ప్రకారం అండ్ నాకు తోచినంత వరకు నేను ఇలా చేసుకున్నాను అనమాట. సో వెంకటేశ్వర స్వామికి మీరు ఇలానే చేయాలి అలానే చేయాలి అని ఏం లేదు. భక్తితో జస్ట్ మీరు కడ్డీ అంటించినా కూడా ఆ స్వామి కరుణిస్తాడనమాట. మీరు ఏదైతే కోరికలు కోరుకున్నారో అవి తీరుస్తారు. సో వెంకటేశ్వర స్వామికి భక్తే ముఖ్యం అంట. మనం ఇలా చేయాలి అలా చేయాలి అని ఏం లేదు. సో నాకు తోచినంత వరకు నాకు ఎలా వీలైతే అలా చేసుకున్నాను. నేను ఒక వీడియో అయితే ఫాలో అయ్యాను అనమాట. అది కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసుంటాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను ఎలా పూజ చేసుకున్నాను అని చెప్పేసి మీకు చూపించేస్తాను. ముందుగా నేను ఇక్కడ 2 పీటలు తీసుకున్నాను అనమాట. ఒకటి చిన్న సైజు, ఇంకొకటి పెద్ద సైజు. ఈ చిన్న పీఠం ఏదైతే ఉందో ఇది ఫోటో పెట్టుకోవడానికి, పెద్దది ఏదైతే ఉందో నైవేద్యాలు దీపాలు పెట్టుకోవడానికి కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను. లేదా మీరు 2 పెద్ద సైజే తీసుకుంటే ఇంకా బెస్ట్, ఎందుకంటే మనకు స్పేస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఆరెంజ్ కలర్ క్లాత్ వేసాను. పీట కింద కూడా ఆరెంజ్ కలర్ క్లాత్ వేసాను, అండ్ పీట మీద కూడా ఆరెంజ్ కలర్ క్లాత్ వేసాను. అండ్ ఇక్కడ దేవుడు ఫోటో ఏదైతే పెట్టానో ఇక్కడ కింద వచ్చేసి నేను ఫస్ట్ పసుపు రాసుకొని, జస్ట్ ఒక కప్ లోకి పసుపు వేసుకొని వాటర్ వేసి జస్ట్ అలా కలుపుకొని, పసుపు నీళ్ళైతే ఈ పీఠానికి ఫుల్ మచ్చ లేకుండా నీట్ గా రాసుకోవాలి. దాని తర్వాత చిన్నగా ఒక ముగ్గు వేసుకొని ఆరెంజ్ కలర్ క్లాత్ అయితే వేసుకున్నాను. దానిపైన మీరు చిన్నగా ఒక గ్లాస్ తీసుకొని, చిన్న గ్లాస్ లేదా మీడియం గ్లాస్ తీసుకొని, దాంట్లో ఫుల్ గా బియ్యం తీసుకొని, మనం ఫోటో అలానే పెట్టకూడదు. ఏ దేవుడి పటమైనా మనం అలానే వ్రతానికి అలానే పెట్టకూడదు కాబట్టి, సో నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం ఈ ఫోటో ఏదైతే పెట్టానో దాని కింద వేసుకున్నాను బియ్యం, దానిపైన ఫోటో పెట్టుకున్నాను అనమాట. ఇంకా సప్త శనివారాల వ్రతం అంటే వెంకటేశ్వర స్వామికి తులసి మాల కంపల్సరీ. ఎందుకంటే స్వామివారికి తులసి మాల అండ్ సన్నజాజి పూలు అంటే చాలా ఇష్టం అంట. సో అండ్ వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు కాబట్టి సో అలంకరణ చేసుకోండి పూలతో. అండ్ కలుష దీనికి వస్తే, కలుష విధానానికి వస్తే, కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది కలుషం పెట్టుకోవడం, కొంతమందికి ఆనవాయితీ ఉండదన్నమాట. ఉన్నవారికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కలుషం ఎలా పెట్టుకోవాలని, ఉన్నవారికి ఆల్మోస్ట్ ఎలా కలుషం పెట్టుకోవాలి అని తెలిసే ఉంటుంది. సో జస్ట్ ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాను. దాని తర్వాత ఒక కలుషానికి 3 బొట్లు పెట్టుకొని, నిండుగా వాటర్ తీసుకొని, కొంచెం పసుపు కొంచెం కుంకుమ, దాంట్లోకి 1 రూపీ కాయిన్ వేసుకొని, జస్ట్ పూలు ఇలా జుట్టుకొని ఒక 5 ఆకులు లేదా 3 తమలపాకులు పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక కోకోనట్ ఉంటుంది కదా, టెంకాయ, దానికి పసుపు ఫుల్ అంతా రాసుకొని 3 నామాలు పెట్టుకొని, బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టుకొని, యజ్ఞోపవేదాలు అని చెప్పేసి అంటారు వీటిని, ఇది ఒకటి హారం లాగా వేసుకొని, జస్ట్ గంధపు కుంకుమ పెట్టుకొని ఫ్లవర్ అవుట్ పెట్టుకున్నాను. సో ఇది కలశం అన్నమాట. అండ్ ఇక్కడికి వస్తే ముడుపు స్వామివారి అట. నేను ఒక చిన్న పీఠం మీద ముడుపు కట్టాను. అంటే మనం సప్త శనివారాల వ్రతం స్టార్టింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామో, ఇంకా రేపు స్టార్ట్ చేస్తాము అనగా, రేపు స్టార్ట్ చేస్తాము అని అంటే ఈ రోజు మనము ముడుపు కట్టే క్లాత్ నార్మల్ షాప్ లో దొరుకుతాయి అన్నమాట. సో ఆ క్లాత్ వైట్ క్లాత్ దొరుకుతుంది. ఆ క్లాత్ తీసుకొని వచ్చి
సాయంత్రం అట్లా పసుపు వేసుకొని వాటర్ వేసి ఒక కప్లోకి అది బాగా పసుపు పట్టించాలన్నమాట క్లాత్ కి. అది ఆరేసుకొని ఆరిన తర్వాత తీసుకొని ముడుపులోకి ఏమేమి వేసాను అని అంటే 7 ఎండు ఖర్జూరాలు, 7 లవంగాలు, 7 యాలకులు అండ్ కొంచెం జవాది పౌడర్. ఫస్ట్ 4 చోట్ల పసుపు కుంకం పెట్టుకోండి. మనం ఏదైతే క్లాత్ తీసుకున్నామో 4 చోట్ల పసుపు కుంకం పెట్టుకొని మధ్యలో కూడా పసుపు కుంకం పెట్టుకొని 7 ఖర్జూరాలు, 7 యాలకులు, 7 లవంగాలు అండ్ కొంచెం జవాది పౌడర్, కొన్ని అక్షతలు, దాని తర్వాత కొంచెం తులసి దళాలు కొన్ని వేసుకోండి. దాని తర్వాత మనం ఏదైతే కోరుకున్నామో, కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, కొంతమందికి పిల్లలు కావాలని ఉంటుంది. ఏదైతే మీకు కోరిక ఉంటుందో ఆ ప్రతిమలు సిల్వర్ షాప్ లో దొరుకుతాయి అన్నమాట. మీరు సిల్వర్ లో అన్నా తీసుకోండి, లేదా గోల్డ్ లో అన్నా తీసుకోండి, లేదా రాగి, ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట షాప్ లో. సో అవి మీకు ఏదైతే కోరుకుంటుందో ఆ ప్రతిమ తీసుకొని, లేదా వేసుకున్నా ఓకే, లేదా లేదు మేము ప్రతిమ ఏమి వేసుకోము జస్ట్ అలాగే పెట్టుకుంటాము అన్నా కూడా ఓకే అన్నమాట. సో అలా ముడుపు కట్టుకొని 3 గంటలు వేసి మనము పూజ ఏదైతే చేసుకుంటామో అప్పుడు దేవుడి ఫోటో దగ్గర పెట్టుకోవాలన్నమాట. ప్రతి వారం మనం పూజ చేసినప్పుడు కూడా ఆ ముడుపునైతే దేవుడి ఫోటో దగ్గర పెట్టాలి. ఇంకా మనం 7 పిండి దీపాలు చేసుకుంటాము. ఈ పిండి దీపాలు ఎలా చేసుకుంటాను అని అంటే, నేను స్టార్టింగ్ నుంచి బియ్య పిండి, బెల్లం కొంచెం అండ్ కాయించిన పాలే వేసుకుంటున్నాను. లేదా మీరు నార్మల్ గా కాయించిన పాలు, నార్మల్ కాయించుకొని ఉండే పాలు కూడా వేసుకోవచ్చు. నేను కాయించే వేసుకుంటున్నాను. ఈ పిండి దీపాలు ఎలా చేసుకుంటాను అంటే, బియ్య పిండి, బెల్లం అండ్ పాలు ఈ 3 వేసి బాగా కలుపుకొని ఇలా దీపాల్లాగా చేసుకోవాలన్నమాట. సో ఈ దీపాలు చేసుకున్న తర్వాత దీనికి కూడా బొట్టు పెట్టుకోవాలి. 3 నామాల బొట్టు పెట్టుకోవాలి. ఈ పిండి దీపాలు ఏదైతే ఉన్నాయో దాని కింద తమలపాకులు అయితే వేసుకున్నాను నేను. తమలపాకులు ఏంటంటే, తొట్టం ఉంటుంది కదా, తొట్టం ఇప్పుడు ఇక్కడ స్వామివారు ఉన్నారు, ఇక్కడ మనం కూర్చుంటామంటే మన పక్కకి తొట్టం ఉండాలన్నమాట. సో అలా పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ 7 ఆకులు పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ అన్ని ఆకుల మీద వేసి 7 దీపాలు అయితే పెట్టుకోవాలి. అండ్ నార్మల్ గా ఆయిల్ వేసి ఒత్తులు పెట్టుకుంటే సో ఈ దీపాలు రెడీ అవుతాయి అన్నమాట. ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే, నేనైతే స్టార్టింగ్ నుంచి వీక్ 1 నుంచి, ఇదైతే నాది వీక్ 6 అన్నమాట. ఇంకా 2 ఉన్నాయి. నేను 8 వీక్స్ చేస్తాను అని చెప్పేసి మొక్కుకున్నాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వడ్డీకి అసలు వాడు కాబట్టి. ఇది సప్త శనివారాల వ్రతం, 7 వీక్సే. బట్ వెంకటేశ్వర స్వామి వడ్డీకి అసలు వాడు కాబట్టి నేను 8th వీక్ కూడా వడ్డీ వారంగా చేసుకుంటాను అని చెప్పేసి నేను మొక్కున్నాను. అండ్ ఇంకో విషయానికి, ముడుపు విషయానికి వస్తే, మనము 8 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత తిరుపతి వెళ్ళి హుండీలో సమర్పించాలి. మనం ముడుపు అయితే కట్టుకున్నామో దాన్ని హుండీలో సమర్పించాలన్నమాట. 8 వీక్స్ అయిన తర్వాత మనము తిరుపతి వెళ్ళి హుండీలో ముడుపునైతే వేసేయాలి. దాని తర్వాత నేను ఇక్కడ నైవేద్యానికి ఏమేమి చేసుకున్నాను అంటే, స్వామివారికి వడపప్పు అంటే చాలా ఇష్టం అంట. సో వడపప్పు అండ్ పెరుగన్నం అంటే చాలా ఇష్టం అంట. సో నేను వీక్ 1 నుంచి, వీక్ 1 నుంచి ఇది 6th వీక్ అన్నమాట. సో 6th వీక్ వరకు 7 టైప్స్ నైవేద్యాలు అయితే చేసుకుంటున్నాను. అండ్ ఫ్రూట్స్ కూడా 7 టైప్స్ పెట్టుకుంటున్నాను. అలా మీకు కాదు అనుకుంటే గనక మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఇన్నే పెట్టాలి అని ఏం లేదు. నాకు దోచినంత వరకు మనకి ఓపిక ఉంటే చేసుకోవచ్చు. అంటే 7 నైవేద్యాలు, 7 రకాల నైవేద్యాలు చేసుకోవచ్చు మనకు ఓపిక ఉంటే. లేదు నేను ఒక్కటే పెట్టుకుంటాను అన్నా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మీ ఓపికను బట్టి చేసుకోండి. నేనైతే వీక్ 1 నుంచి ఈ రోజు 6th వీక్ వరకు నేను 7 టైప్స్ అయితే నేను నైవేద్యాలు చేసుకుంటున్నాను. 7 టైప్స్ నైవేద్యాలు చేసుకుంటున్నాను. ఫ్రూట్స్ కూడా పెడుతున్నాను అన్నమాట. సో స్వామివారికి వడపప్పు అంటే చాలా ఇష్టం, అందుకని వడపప్పు పెట్టుకున్నాను. అండ్ పెరుగన్నం అంటే కూడా చాలా ఇష్టం, అండ్ పెరుగన్నం పెట్టుకున్నాను. అండ్ లెమన్ రైస్, ఇక్కడ స్వీట్ పొంగల్ చేసుకున్నాను. దాని తర్వాత స్వామివారికి మెయిన్ గా ఇది కంపల్సరీ, మీరు ఈ నైవేద్యాలు ఏవి పెట్టుకున్నా కూడా
నువ్వులుండలు మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి. మీరు అదొక్కటే నైవేద్యం నేను ఇదొక్కటే చేసుకొని పెట్టుకుంటానన్నా కూడా పర్లేదు. అంటే మీ ఓపిక ఉంటే మీరు 7 టైప్స్ లేదా ఎన్ని రకాలైనా చేసుకోండి నైవేద్యానికి. కంపల్సరీగా ఇది చేసుకుంటే చాలా మంచిది అనమాట. నువ్వులుండలు ఏం లేదు, జస్ట్ నేను చేసుకున్న విధానం అయితే చెప్తాను. జస్ట్ నువ్వులు తీసుకొని నువ్వులు జస్ట్ వేయించి చిటపట అని చెప్పేసి వస్తాయి కదా, సో అప్పుడు దించుకునేసి జస్ట్ మిక్సీ పెట్టుకొని జస్ట్ ఒక గ్రైండ్ వేసి దాంట్లోకి బెల్లం కొంచెం అండ్ యాలకులు వేసుకుంటే యాలకులు కూడా వేసుకోండి. అండ్ అవి మిక్సీ పట్టుకొని నెయ్యి కొంచెం వేసుకొని జస్ట్ ఇట్లా రౌండ్ గా ఉండలు చేసేసుకుంటే సో నువ్వులుండలు రెడీ అయిపోతాయి అనమాట. అండ్ పంచామృతం చేసుకున్నాను అండ్ బెల్లపాకం కూడా చేసుకున్నాను. సో 7 టైప్స్ పెట్టుకున్నాను అనమాట. ఒకటి వడపప్పు, పెరుగన్నము, లెమన్ రైస్ అండ్ స్వీట్ పొంగల్, నువ్వులుండలు, పంచామృతము అండ్ బెల్లం పాకం. 7 నైవేద్యాలు అయితే 7 రకాల నైవేద్యాలు అయితే పెట్టుకున్నాను నేను. దాని తర్వాత అక్షతలు కొన్ని చేసి పెట్టుకోండి. ఆవు నెయ్యి వేసి, బియ్యం వేసి, పసుపు వేసి కొంచెం అక్షతలు చేసి పెట్టుకోండి. అండ్ బెల్లం కొంచెం ఒక కప్లోకి తీసి పెట్టుకోండి. అండ్ ఇదేంటంటే గంధం ఒక కప్లోకి తీసి పెట్టుకోండి. సో పూజా విధానం నేను ఎవరిది ఫాలో అవుతున్నానో ఎలా చేసుకుంటున్నాను అని చెప్పేసి ఒక లింక్ డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. అదే ఫాలో అవుతున్నాను. చాలా అంటే చాలా బాగా పూజ చేయిస్తారు. మనం ఆ వీడియో చూసుకొని నా వీడియో పెట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట. అండ్ లాస్ట్ లో వాళ్ళకి దక్షిణ కూడా ఇవ్వాలి. అంటే మీరు వీక్లీ వన్స్ వేస్తారా లేదా 8 వీక్స్ అయిపోయాక లేదా 7 వీక్స్ చేసుకుంటే 7 వీక్స్ అయిపోయాక దక్షిణ ఇస్తారా అనేది మీ ఇష్టం అనమాట. నేను 8 వీక్స్ అయ్యాక ఒకేసారి దక్షిణ ఇద్దాము అని అనుకున్నాను. సో సోమవారికి అయితే ఆ పూజారి వాళ్ళకైతే దక్షిణ కూడా నేను కంపల్సరీగా ఇస్తాను. అండ్ ఇన్ని నైవేద్యాలు అనమాట. సో పూజ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. మీరు ఆ పూజ చూసుకొని అది ఫాలో అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారనమాట పూజ. అండ్ ఇవన్నీ పెట్టుకున్నాం కదా, సో పూజది లింక్ ఇస్తాను. అండ్ ఇవన్నీ ఎప్పుడు అంటే తీసేయాలి, పూజ అయ్యాక మనం ఏం చేయాలి, ఈ నైవేద్యాలు కావచ్చు, ఈ పిండి దీపాలు కావచ్చు, లేదా ఈ బియ్యం కావచ్చు, ఏం చేయాలి అని అంటే నేను ఏం చేస్తాను అని అంటే ఈ నైవేద్యాలు ఏదైతే చేసి పెట్టుకుంటానో ఇవి పూజ అయిపోయిన తర్వాత కొంతసేపు వదిలేసి అండ్ మేమే తింటామన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అని నేను హస్బెండ్ ఒక దగ్గర కూర్చొని ఈ నైవేద్యాలు ఏవైతే చేసి పెట్టామో అవన్నీ మేమే తింటామన్నమాట. ఈ నైవేద్యాలన్నీ పెట్టేస్తాను, లంచ్ కి తినేస్తాము. అండ్ ఈ పిండి దీపాలు ఏదైతే ఉన్నాయో ఈ పిండి దీపాలు, ఆకులు అండ్ ఈ కలశం కింద ఏదైతే మనం బియ్యం వేసాం కదా, సో ఇవన్నీ కలెక్ట్ చేసుకొని నేను 8th వీక్ అయితే ఈ కలశం కింద పోసింది అండ్ దేవుడి ఫోటో కింద పోసింది అయితే ఆ బియ్యం అయితే నేను ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని 8th వీక్ లో నేను ఒకటేసారి లైక్ 8th వీక్ అంటే 7 మెంబర్స్ ని పిలిచి పసుపు కుంకుమ ఇచ్చి భోజనం పెట్టాలి అని చెప్పేసి నేను అనుకున్నాను 8th వీక్. సో అప్పుడైతే ఈ బియ్యంతో ఏదైనా స్వీట్ చేసి పెడదాము అని అనుకుంటున్నాను. దాని తర్వాత కలశంలో నీళ్ళు ఏదైతే ఉన్నాయో తులసి చెట్లకు పోసేస్తాను. అండ్ నార్మల్ గా ఈ నైవేద్యాలకు ఏదైతే పెట్టుకున్నా ఆఫ్టర్నూన్ లంచ్ కి మేమే తింటాము. అండ్ ఈ పిండి దీపాలు అండ్ ఈ ఒత్తులు, ఈ ఆకులు, పూలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నైట్ నార్మల్ గా నేను మార్నింగే పూజ చేసుకుంటాను. కొంతమంది ఈవినింగ్ కూడా చేసుకుంటారు. మార్నింగే పూజ చేసుకుంటే నైట్ ఈవినింగ్ పూజ చేసుకొని జస్ట్ కలశం పెట్టుకున్న వాళ్ళైతే గన కలశం జస్ట్ కదిలిచ్చేసి ఓం అని చెప్పేసి 3 times కదిలిచ్చేసి రేపు మార్నింగ్ అంటే సాటర్డే పూజ చేసుకున్నాము అని అంటే సండే మార్నింగ్ అన్ని క్లీన్ చేసుకుంటాను నేను. లేదా మీరు ఈ కలశాన్ని అయితే ఈ రోజే ఈవినింగ్ కదిలిచ్చేసి పెడతానన్నమాట. సో సెకండ్ డే కదిలించకూడదు కాబట్టి ఈ రోజే ఈ కలశాన్ని ఈవినింగ్ పూజ అయిన తర్వాత కదిలిచ్చేసి పెడతాను. ఇంకా సండే మార్నింగ్ ఇవన్నీ తీసేస్తాను అనమాట. నార్మల్ గా నైవేద్యాలు మనం తినేసి ఉంటాము. ఈ పిండి దీపాలు, ఈ పూలు ఇవైతే ఉన్నాయో ఇవి సండే మార్నింగ్ తీస్తాను అనమాట. సో ఇవన్నీ ఏం చేస్తాను అని అంటే ఈ ఆకులు,
ఈ పిండి దీపాలు ఇవన్నీ మీరు పారే నీళ్ళల్లో అయినా వేసుకోవచ్చు, లేదా ఏదైనా ఆవులు ఇలాంటివి ఉంటాయి కదా, సో దాంట్లోకైనా పెట్టుకోవచ్చు. లేదా మీకు రెండు అవైలబుల్ లేదు అని అంటే కన్నా నీళ్ళల్లో కలిపేసి పిండి దీపాలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయి నీళ్ళల్లో కలిపేసి చెట్లకైనా పోసుకోవచ్చు అనమాట. నేనైతే మాకు దగ్గరలోనే నీళ్ళు ఉన్నాయన్నమాట, అక్కడ చేపలు ఉంటాయి. సో దాంట్లోకైతే ఎత్తుకొని పోయి వేస్తా ఉన్నాము. అంటే మనం ఈ పిండి దీపాలు ఏదైతే చేసుకున్నాం కదా, ఈ పిండి దీపాలు అండ్ ఒత్తు, మనం ఏదైతే ఒత్తులు వేసింటాం కదా, ఆ ఒత్తి ఏమైనా ఫిషెస్ చేపలు తిన్నాయి అని అంటే మనకు తిన్నాయా లేదా అని చెప్పేసి మనకు తెలీదు. బట్ మనం వేసాక అవి తిన్నాయి అని అంటే గన మనకి చాలా మంచిదన్నమాట. నేను ఎక్కడో వీడియోలో చూసాను, చాలా మంచిదంట. సో అందుకని చెప్పేసి మాకు అది అవైలబుల్ ఉంది కాబట్టి, సో అక్కడ చేపలు కూడా ఉంటాయి. సో అందుకని ఈ పిండి దీపాలు, ఆకులు, తమలపాకులు, పూలు ఇవన్నీ నేను రేపు ఈ రోజు మార్నింగ్ పూజ చేసి ఈవినింగ్ పూజ చేసి కలసం కదిలించుకొని ఈ రోజు ఈవినింగ్, రేపు మార్నింగ్ అంటే సండే మార్నింగ్ ఇవన్నీ తీసేస్తాను అనమాట. క్లీన్ చేసేసి పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్కి అన్ని క్లీన్ చేసి పెట్టుకొని నెక్స్ట్ వీక్కి రీయూజ్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కంపల్సరీగా ముడుపునైతే ఎవ్రీ వీక్ దేవుడి పటం దగ్గర అయితే పెట్టుకోవాలి. అండ్ 7 weeks ఆర్ 8 weeks మీరు అనుకుంటే 8 weeks అయిన తర్వాత ఆ ముడుపుని తీసుకొని తిరుపతి వెళ్ళి ఆ ముడుపునైతే హుండీలో సమర్పించేసి రావాలి, ముడుపు కట్టుకున్న వారైతే. లేదంటే నార్మల్గా మనము తిరుపతి విజిట్ చేసి రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ వీక్ మీరు పూజ చేసుకున్నాక ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళేసి రండి. అంటే చాలా మంచిదన్నమాట. అంటే ఇంట్లో పూజ చేసుకుని ఈవినింగ్ గుడికి వెళ్ళేసి వస్తే అంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో నేనైతే ఎవ్రీ వీక్ పూజ చేసుకున్న తర్వాత అంటే ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత గుడికి అయితే వెళ్ళేసి వస్తాం. ఏ దేవుడి గుడికైనా పర్వాలేదు, ఏ టెంపుల్ కైనా పర్లేదు. అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని లేదు, గణేష టెంపుల్, ఏ టెంపుల్ కైనా గుడికి వెళ్ళేసి రండి, చాలా మంచిది. అండ్ పూజ అంటే ఫస్ట్ వీక్ నుంచి పూజ అయిన తర్వాత ఒక్కొక్కరికైతే ఒక మనిషికి అంటే ఒక్కరికి భోజనం పెట్టాలి అంటే మీకు వీలుంటే పెట్టుకోండి, లేదంటే మీ వీలు చూసుకొని ఇది చేయండి. ఎవ్రీ వీక్ ఒక్కొక్కరికి భోజనం పెడితే చాలా మంచిది అని చెప్పేసి అంటారు. మీకు వీలుంటే పెట్టుకోండి, లేదంటే మీ అనుకూలం అన్నమాట. సో ఇది పూజా విధానం, నేను ఇలా చేసుకుంటానన్నమాట. సో మీకు ఎలా అయితే వీలుంటుందో, మీకు ఎలా అయితే అంటే మీ ఓపిక, ఎన్ని నైవేద్యాలు పెట్టుకుంటారు, సో ఎలా చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామికి ఇలానే చేయాలి అలానే చేయాలి అని ఏం లేదు. జస్ట్ కడ్డీ అంటించి దండం పెట్టుకున్నా కూడా ఆ దేవుడు భక్తితో దండం పెట్టుకున్నా కూడా వెంకటేశ్వర స్వామి కరుణిస్తారంట. సో మీకు వీలైనంత వరకు మీ ఓపికను బట్టి మీకు ఎలా కుదురుతుందో, మీకు ఎలా వీలైతుందో అలానే చేసుకోండి. ఇలానే చేయాలి అలానే చేయాలి అని ఏమీ లేదు. భక్తితో జస్ట్ దేవుడా అని చెప్పేసి దేవుడికి నమస్కారం వేసుకున్నా కూడా ఆ దేవుడు కరుణిస్తాడు. సో నేనైతే పూజ ఇలా చేసుకుంటాను. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు ఇది ఫాలో కావచ్చు, లేదంటే నేను ఒక వీడియో లింక్ కూడా ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో లింక్ కూడా మెన్షన్ చేసి ఉంటాను. ఆ వీడియోలో కూడా చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు పూజ ఎలా చేసుకోవాలి, పూజా విధానం ఏంటి అని చెప్పేసి ఫుల్ వీడియో మీరు చూడొచ్చు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియోను ఫాలో అవ్వచ్చు, లేదా మీకు నా వీడియో నచ్చినట్టయితే మీరు నా పూజా విధానం కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.